హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. నేను మీ సౌజన్య. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో అయితే చికెన్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు. అందరూ ఈజీ ప్రాసెస్లో చేసుకునే విధంగా నేనైతే ఎలా బిర్యానీ చేశానో చూపిస్తాను. నా ప్రాసెస్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి. మా బిర్యానీ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి. ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీని ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకునే విధంగా నేనైతే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు నేనైతే 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. మనం బిర్యానీ అయితే ఏ గిన్నెలో చేస్తామో అదే గిన్నెలో చికెన్ అయితే వేసుకొని మంచిగా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసి తీసుకోవాలి. 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఒక నిమ్మకాయని కొంచెం ఉప్పునైతే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల నీసు వాసన లేకుండానైతే మంచిగా ఉంటుంది. స్మెల్ అయితే అస్సలు రాదు. ఇప్పుడు నేను 1 kg చికెన్కి అయితే 1/2 kg పెరుగునైతే యూజ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం అయితే వేస్తున్నాను. అల్లం ఫ్రెష్గా ఉంటేనే చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. నేను ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లిని అయితే తీసుకున్నాను. 1½ టేబుల్ స్పూను ధనియా పౌడర్, అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ల సాల్ట్. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అయితే వేసుకోవాలి. నేను చూపించాను కదా అని మీరు వేసుకున్నట్టయితే కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువగా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. అలాగే 4 టేబుల్ స్పూన్ల కారం అయితే వేశాను. 2 నిమ్మకాయలను అయితే కట్ చేసి గింజలు లేకుండా రసాన్ని అయితే పిండుకోవాలి. 3-4 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పుదీనా కొత్తిమీరని మంచిగా కడుక్కొని తీసుకోవాలి. అలాగే ఇందులో వేయడానికి గరం మసాలా కోసం 4 లవంగాలు, 4 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, సాజీరానైతే తీసుకోవాలి. ఇలా నేను కచ్చాపచ్చాగా దంచైతే తీసుకుంటున్నాను. అలాగే కూడా వేసుకోవచ్చు. ఇలా దంచడం వల్ల కొంచెం ఫ్లేవర్ అయితే మంచిగా ఉంటుంది. ఇందులోనే చిటికెడు పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఈ చికెన్ అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్లనే మనకి ఈ బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒక్కొక్క పీస్ని మసాజ్ చేసినట్టు చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి పీస్కి అయితే మసాలా బాగా పడుతుంది. ఇది మొత్తాన్ని ఒక 10 మినిట్స్ అయినా కలపాలి. కలుపుతూ ఉంటే మనకు చెయ్యి నొప్పి వస్తుంది అని అనుకుంటారు, కానీ ఎంత కలిపితే అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఇలా మనం ఆనియన్స్ వేయించడానికి టైం అయితే పడుతుందనేసి నేను ముందే వేయించి పక్కనైతే పెట్టుకున్నాను. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత మనం ఆనియన్స్ వేయించినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని మళ్ళీ వేడి చేసుకొని వేడి నూనెనైతే తీసుకోవాలి. ఇలా వేడి నూనె వేసినప్పుడు చెయ్యి అయితే అస్సలు పెట్టకూడదు, చెయ్యి కాలుతుంది. జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి. బిర్యానీలోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. మనకి చూడండి గ్రేవీ అయితే ఎంత మంచిగా కనబడుతుందో. గ్రేవీ ఎక్కువగానే ఉండాలి, లేదంటే మనం బిర్యానీ చేస్తున్నప్పుడు కింద అయితే గట్టిగా అయిపోయి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా నేను బిర్యానీ మొత్తం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చేశాను. ఈ టైంలోనే మనకి ఏమన్నా ఉప్పు, కారం తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది. ఉప్పునైతే మళ్ళీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఈ పీసెస్ని, గ్రేవీని మొత్తము ఒక లెవెల్గా అనుకోవాలి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఈ 1 kg చికెన్కి కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ చికెన్ని మనం 1 అవర్, 1½ అవర్ లేదంటే 45 మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇలా 45 మినిట్స్ అయితే నానడానికి నేను పక్కన పెట్టాను. ఈ రైస్ అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ నానాలి. చికెన్ని పక్కన పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్కి నేను రైస్ని అయితే తీసుకున్నాను. 1 kg రైస్ని అయితే బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు, కానీ నార్మల్ రైస్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అయితే అంతగా రాదు. ఈ బాస్మతి రైస్ వేసినప్పుడు మనకి కొంచెం పెద్దగా ఉండాలి గిన్నె, ఎక్కువగా వాటర్ అయితే వేసుకోవాలి. తక్కువగా వాటర్ వేసినట్టయితే అన్నం గంజి గంజిలాగా అయ్యి మెత్తగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల అన్నం అయితే పొడి పొడిగా అవుతుంది. ఒక 2 టైమ్స్ అయితే మంచిగా కడుక్కున్న తర్వాత
మంచి వాటర్ అయితే పోసుకొని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను నానడానికి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేనైతే ఈ రైస్ని స్టవ్ పైన పెట్టాను. ఈ రైస్లో నేను వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఏమేమి వేస్తానో చూడండి. ఒక పావు నూనె అయితే వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేయడం వల్ల అన్నం అయితే మంచిగా పొడి పొడిగా వస్తుంది, పలుకు పలుకుగా. కొంచెం సాల్ట్, రైస్ అయితే చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం సాజీరా, అలాగే 3, 4 లవంగాలు, మరాఠీ మొగ్గ, కొంచెం దాల్చిన చెక్క, ఒక 3, 4 లవంగాలు, 2 స్టార్ ఫ్లవర్స్, అలాగే 2 బగారాకులు, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల మంచి బిర్యానీ ఫ్లేవర్ అయితే ఈ రైస్లో కూడా వస్తుంది. మామూలుగా నార్మల్ రైస్ వేయడం కంటే ఇలా మసాలాలు అన్నీ వేసి రైస్ ఉడికించుకున్నట్టయితే రైస్కి కూడా ఈ మసాలాలు పట్టి నార్మల్గా రైస్ తిన్న బిర్యానీ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మధ్యలో ఒకసారి అయితే అన్నంని కలుపుకోవాలి. ఇలా అన్నం అంతా కలపడం వల్ల అన్నం మొత్తం మంచిగా ఉడుకుతుంది. ఇలా ఒక పొంగు అయితే వచ్చింది కదా, నేనైతే ఇప్పుడు మూత తీసి ఒకసారి అయితే అన్నాన్ని కలుపుకుంటున్నాను. ఇలా ఒక పక్కన అన్నం ఉడుకుతున్నప్పుడు ఇంకొక పక్కన మనకి ప్యాన్ ఏదైనా లావుగా ఉన్న ప్యాన్ అయితే హీట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ని వేడి చేసుకోవాలి. నేను ప్యాన్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ అయితే 45 మినిట్స్ అయితే అయిపోయింది. 45 మినిట్స్ తర్వాత మనం రైస్ని కూడా పొయ్యి మీద పెట్టాము. రైస్ కూడా ఉడుకుతుంది కదా. రైస్ ఒక 60-70% ఉడికిన తర్వాత ఒక్కొక్క లేయర్గా వేసుకుంటూ మనం ఒక్కొక్క లేయర్గా చికెన్లోనైతే వేసుకోవాలి. ఫైనల్గా లాస్ట్ లేయర్ వచ్చేసరికి 90% రైస్ అయితే ఉడకాలి. 80-90% రైస్ అయితే ఉడకాలి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ లేయర్ అయితే వేస్తున్నాను ఈ చికెన్లో. ఇలా ఒక్కొక్క లేయర్ వేసిన తర్వాత రైస్ని మొత్తం మంచిగా ఈక్వల్గా అనుకోవాలి. సమానంగా అనుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ని కొన్ని పక్కన పెట్టుకుంటాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. దీంతో పాటు కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నట్టయితే మనకి అన్నము కలిపినప్పుడు అన్నంలో అంతా మంచిగా కలిసిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవ్వకుంటూ బిర్యానీ చేసినట్లయితే చిన్న పిల్లలైనా ఈజీగా చేసుకోవచ్చు. మన ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది కదా. నాకు బిర్యానీ రానప్పుడు నేను కూడా భయపడేదాన్ని, బిర్యానీ ఎలా చేస్తారో ఏమో అని. పెళ్ళైన కొత్తలో చాలాసార్లు నేను బయట నుంచే తెచ్చిన బిర్యానీ అయితే తిన్నాను. తర్వాత మెల్లిమెల్లిగానైతే బిర్యానీని అయితే నేర్చుకున్నాను. ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ అయితే వేయడం అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ అయితే వేస్తున్నాను. సెకండ్ లేయర్తో నా రైస్ కూడా అయిపోయింది. 80-90% రైస్ అయితే ఉడికిపోయింది. మంచిగా పుల్లలుగానైతే రైస్ అయితే ఉంది. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసిన తర్వాత సెకండ్ లేయర్ పైన కూడా అంతా అన్నాన్ని ఈక్వల్గా అనుకొని పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ వద్దు అనేసి ఫుడ్ కలర్ని అయితే వేయలేదు. ఫుడ్ కలర్ వేయడం వల్ల కలర్ఫుల్గా కనబడుతుంది కానీ హెల్త్కి అంత మంచిది కాదు అనేసి నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదు. అన్నీ వేయడం అయితే అయిపోయింది. చూడ్డానికే చాలా బాగా కనబడుతుంది కదా. ఇప్పుడు మూత అయితే పెట్టుకున్నాను. చిన్న స్టవ్ పైన కొంచెం బిర్యానీ కావడానికి లేట్ అవుతుందనేసి నేను ఇలా పెద్ద స్టవ్ అయితే తీసుకున్నాను. మనం ప్యాన్ అయితే ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్ని ఈ స్టవ్ పైన పెట్టేసి మనం బిర్యానీ గిన్నెనైతే పెట్టుకోవాలి. ఇలా బిర్యానీ గిన్నె పెట్టిన తర్వాత ఎన్ని మినిట్స్ ఉంచాలి, ఎన్ని మినిట్స్ తర్వాత మనకి రైస్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. 25-30 మినిట్స్ ఉంచినట్టయితే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా బిర్యానీ గిన్నెను పెట్టిన తర్వాత బయటికైతే ఆవిరి, పొగలు అలా రాకుండా చూసుకోవాలి. పిండితో అయినా మూతని క్లోజ్ చేయాలి. లేదు అనంటే ఇలా గిన్నె పైన బరువును పెట్టినట్టయితే బయటికి ఆవిరి రాకుండా మంచిగా ఉడికిపోతుంది. ఒక 8 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను. 8 మినిట్స్
మీడియంలో పెట్టాను. మిగతా టైం అంతా సిమ్లో పెట్టి 25 మినిట్స్ అయితే నేను బిర్యానీని ఉడికించుకున్నాను. చిన్న స్టవ్ మీద అయితే కొంచెం లేట్గా అవుతుంది కదా, 30 మినిట్స్ అయితే పడుతుంది. నేను పెద్ద స్టవ్ పెట్టాను కదా, నాకు 25 మినిట్స్లో పర్ఫెక్ట్గా రైస్ అయితే ఉడికిపోయింది. మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికే చాలా బాగా కనబడుతుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. స్మెల్తోనే కడుపు అయితే నిండిపోయింది మాకు. ఇప్పుడు బిర్యానీలోకి ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి బిర్యానీలోకి రైతానైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ రైతా కోసం ఏమేమి వేయాలో చూపిస్తాను చూడండి. నేను ఇంట్లోనే తోడు పెట్టిన పెరుగునైతే తీసుకున్నాను. పెరుగుని మజ్జిగలాగా మంచిగా చిలుక్కోవాలి. స్మూత్గా అయ్యేంత వరకు చిలికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత కొన్ని వాటర్ని అయితే వేసుకోవాలి. ఇంత చిక్కగా వేసుకొని మనం తినలేం కదా, దానికోసం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. రైతా చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మనకి రైతా కూడా ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఈ బిర్యానీలోకి ఆనియన్ కసాలాన్ చాలామంది తింటూ ఉంటారు. ఇంతకుముందు వీడియోలో ఆనియన్ కసాలాన్ చేశాను. ఈ వీడియోలో రైతా అయితే చేశాను. మీకు కావాలనుకుంటే ఇంకొక వీడియో అయితే ఉంది, దాంట్లోకి వెళ్ళి చూడండి ఆనియన్ కసాలాన్. ఇప్పుడు బిర్యానీ అయితే అందరం ఇలా కూర్చొని హాల్లో కూర్చొని టీవీ చూసుకుంటూ అయితే బిర్యానీ అయితే తింటున్నాము. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా. ఇలా చూడ్డానికే చాలా బాగా కనబడుతుంది కదా. కలర్ వేస్తే ఇంకా కలర్ఫుల్గా కనబడుతుండే కానీ కావాలని నేను కలర్ వేయలేదు. బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంతే సింపుల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఎవరైనా చేసుకునే విధంగా నేనైతే ఈ వీడియోలో చూపించాను కదా. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.